ఇదంతా చంద్రబాబు నాయుడు పుణ్యం. నేను రెడ్డి అబ్బాయిని. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ తీసేసి ఓడిపోయిండు. ఒక మాట చెప్పాలంటే నాకు తెలిసి కన్న తల్లితో సమానం అన్నా క్యాంటీన్. ఈ అన్నా క్యాంటీన్ పెడితే వేస్ట్, దీని వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం అంటే ఈ పార్టీకి కాదు, వైసీపీ పార్టీకి ఉపయోగం లేదు. ఇక్కడ అన్నం తిన్నోడు ఎవడైనా ఓటు వేయకుండా ఉండగా ఉపయోగం వాళ్ళకి ఉపయోగం లేదు చెప్పలేక ఇది చెబుతున్నారేమో. ఏదో భిక్షగాలకి వేసినట్టు వేస్తున్నారని చెప్పడం కరెక్టేనా? ఇదేదో ముస్తోళ్ళకి వేసినట్టు 5 రూపాయలకి వేస్తా ఉన్నారు, దాన్ని కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటారా అని చెప్తా ఉన్నారు. ఇది వేస్ట్, ఇది ఎందుకు పనికిరాదు, దీని వల్ల ఉపయోగం ఏంటి అంటున్నారు. కాదండి, గెట్లో ఎన్నో అంటారు సరిపోద్దా, తినేవాళ్ళు బాగా తెలుసు. బాబాయ్ ఎట్లా ఉంది మీకు ఇక్కడ అన్నా క్యాంటీన్ లో భోజనం? మా ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. 5 రూపాయలు తీసుకుంటారు. ఇదేదో ముష్టోళ్ళకి వేసినట్టు 5 రూపాయలకి వేస్తున్నారు, ఏంటి దీని వల్ల ఉపయోగం అంటున్నారు? అసలు ప్రతి ఒక్క పని పోయేవాడు కూడా తినిపోతున్నారు. మరి అది కనిపించట్లేదు, అదే సేవ్ అవుతుంది. ఓకే, మీరే పని చేస్తారు? నేను పొలం పని. పొలం పని. ఒకవేళ ఈ భోజనం మనం ఇంటికి వండించుకోవాలన్నా లేదంటే బయట తినాలన్నా ఎంత ఖర్చు అవుద్ది అంటారు? 100 రూపాయలు. అలాంటిది రోజు మొత్తం మీద 10 రూపాయలకి 15 రూపాయలకి ఇక్కడ భోజనం దొరుకుతుంటే మినిమం 200 అయితే ఖర్చు ఒక రోజుకి భోజనానికి. అంటే 10 రూపాయలతో అయిపోతుంది మాకు. ఇదంతా చంద్రబాబు నాయుడు పుణ్యం. నేను రెడ్డి అబ్బాయిని. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ తీసేసి ఓడిపోయిండు. ఒక మాట చెప్పాలంటే అన్నా క్యాంటీనే కారణం. అన్నా క్యాంటీనే కారణం అంటారా? ఖచ్చితంగా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పెట్టేది ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఆ ఒక్కదాని కోసం పరబ్రహ్మ స్వరూపం. అంటే ఇప్పుడు చాలా మంది బయట రోడ్డు మీద తిరిగే వాళ్ళు కానివ్వండి, లేదంటే చిన్న చిన్న రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశం లాంటిది. ఇది ఒక అవకాశం లాంటిది. ఎందుకంటే వాళ్ళు రోజువారీ మొత్తం మీద ఒక 200-300 సంపాదిస్తే ఇక్కడికి వచ్చి 10 రూపాయలకి 15 రూపాయలకి ఇక్కడ తినేసే పరిస్థితి. మరి అలాంటి దాన్ని కూడా గతంలో ఆపేసి ఇప్పుడు పెడుతున్నా, ఇది ఎందుకు పెడుతున్నారు, ఇది వేస్ట్ కదా, ఇది ఉపయోగం లేదని చెప్పి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటావు? వాడు దౌర్భాగ్యుడు. ఆ మాట అన్నం మాడిసి దౌర్భాగ్యుడు. ఇక్కడికి ఇంతమంది పేదవాళ్ళు వచ్చి తింటా ఉంటే ఉదయం 7ంటికి టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం 12ంటికి భోజనం పెడుతున్నారు, సాయంత్రం 7ంటికి భోజనమే. జనం చిన్న పెద్ద అందరిని గౌరవిస్తున్నారు. అన్నం కూడా తక్కువ చేసి పెద్దోళ్ళు కూడా తింటారు. మన షుగర్ ఉన్న తప్పుల్లో కూడా అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటున్నారు. అసలు నువ్వు రోజు ఏం చేస్తావు? నేను రోజు మామూలుగా జానపాడ నుంచి నడిచి వస్తా. నేను మామూలుగా గత చేతులు కాళ్ళు తిరిగి రోగస్తుంది. అయితే ఈ నడిచి వచ్చినాక కొంచెం తగ్గింది నాకు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటారా? రోజు కనీసం 15 కిలోమీటర్లు నడుస్తా. 2 సార్లు తిరుగుతా. అన్నా క్యాంటీన్ కోసం? అన్న క్యాంటీన్ కే వస్తా. ఇక్కడికి వాకింగ్ గా వస్తా, తినిపోతా. మా జానపాడు నాకు ఆరోగ్యంగా ఉంటుంది. సరే, అసలు మొత్తానికంటే ఈ అన్నా క్యాంటీన్ పథకం వేస్ట్ అంటున్నారు చాలా మంది, ఏం చెబుతావు? అవి గిట్టని మాటలు. వేస్ట్ అనే మాట గిట్టని మాటలు. మన వైసీపీ ప్రభుత్వ పార్టీ అలా సరే. ఇక ఇక్కడ అన్న తిన్నోళ్ళు ఒక్క రోజు వచ్చిన వాళ్ళు వర్షం వస్తారు. అంత వసతిగా ఉంది, తినడానికి ఎంతో ఆరోగ్యంగా ఉంది నాకు తెలిసి. ఈ అన్నా క్యాంటీన్ పెడితే వేస్ట్, దీని వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం అంటే ఈ పార్టీకి కాదు, వైసీపీ పార్టీకి ఉపయోగం లేదు. ఇక్కడ అన్నం తిన్నోడు ఎవడైనా ఓటు వేయకుండా ఉండగా ఉపయోగం వాళ్ళకి ఉపయోగం లేదు చెప్పలేక ఇది చెబుతున్నారేమో. సరే, అసలు వాళ్ళు పెట్టకపోగా 5 సంవత్సరాలు ఆపేసి ఏదైతే 2019లో స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేసిండే వేస్తే ఎలక్షన్ టైంలో అనుకోకుండా గెలిస్తే రంగులు వేసుకుని పోయి పార్టీ రంగు వేసుకొని ఈ క్యాంటీన్ మూత పెట్టిండు. ఏది జగనం అసలు వాళ్ళు అంటే ఈ అన్నా క్యాంటీన్ అన్నం పెట్టకపోగా ఆపేసి ఇప్పుడు పెడుతున్నా గానీ ఇది వేస్ట్, ఏదో ముష్టోళ్ళకి ఇచ్చినట్టు 5 రూపాయలకి వేస్ట్ అంటే నేను జనంలో పోతే ఉమ్ముతాడు నన్ను. క్యాంటీన్ మూత వేసిన అన్న దాని మీద వేస్ట్. ఆయన అసలు పార్టీ గురించి చెప్పుకోరాక అది కూడా ఏళ్ళ మీద ఇస్తుండు. కాబట్టి అన్నం తిన్నవాడు ఎవడైనా కూడా వేస్ట్ అనే మాట అందు. ఏంటి కన్న తల్లి పెట్టాడు పెడుతున్నారు. కన్న తల్లి చూసినట్టు చూస్తున్నారు. ఇక్కడికి వస్తే నాకు తెలిసి కన్న తల్లితో సమానం అన్నా క్యాంటీన్. అంత ప్రేమగా చూస్తున్నారు. సరే, 5 రూపాయలకే పెడుతున్నారు కదా, ఏదో పెడితే తినేస్తారు. 5 రూపాయలకు బయట ఏమొస్తుంది, అడగటానికైనా ఉంది అన్నట్టుగా పెడుతున్నారా? మామూలుగా మనం వండుకున్నట్టు కానీ లేదంటే బయటలో తిన్నట్టు కానీ అలా అయినా ఉంటుందా? మన ఇంట్లో మన అన్న తమ్ముడు చెల్లెలాల డబ్బులు లేని వాళ్ళు కూడా కొద్దిగా పెట్టము, మధ్యలో కొద్దిగా పెట్టమంటే ఆ పెట్టింది కాక మళ్ళీ కొద్దిగా పెడుతున్నారు కూడా రెండోసారి కూడా. ఇప్పుడు ముందు మామూలుగా 5 రూపాయలు పెట్టి చాలు లేదమ్మా కొంచెం పెట్టమంటే మధ్యలో పెడుతున్నారు. పెట్టమనే మాట రాట్లా. ఒక రకంగా చెప్పాలంటే కన్న తల్లితో సమానం. గురుగారు ఎట్లా ఉంది అన్నా క్యాంటీన్? అన్నం పరబ్రహ్మ స్వరూపం
మరి దీని గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వేస్ట్ అంటున్నారు, ఏదో ముష్టోళ్ళకి వేసినట్టు అంటున్నారు. పెట్టే తినేదానికి రాడేసేవాళ్ళు, తినేదానికి రాడేయడానికి మాట గురుగారు 2014 నుంచి 2019 వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ రన్ చేశారు. పేదవాడికి ఇదే 5 రూపాయలకి ఆ రోజు కూడా భోజనం పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు తిరిగి 2019 నుంచి 2024 వరకు కూడా మూసేసినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరిచి ఈ రోజు పేదవాడికి అన్నం పెడతా ఉంటే ఇదేదో ముష్టోళ్ళకి వేసినట్టు 5 రూపాయలకి వేస్తా ఉన్నారు. దాన్ని కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటారా అని చెప్తా ఉన్నారు. కూడా జాత కాలేదు వాళ్ళకి, కూడా జాత కాలేదు. పెట్టేవాడిని ఎడగొట్టడం తప్ప వాడికి వాళ్ళ చేత అయితే బాగానే ఉంటుంది. చేత కాలేదు పెట్టేవాడిని ఎడగొట్టడం పెట్టవు. ఒక రోజు పెట్టకుండా చేయాలని. బాబాయ్ అన్నా క్యాంటీన్ ఎలా ఉంది? అన్నా సూపర్ అండి. విషయం చెప్తా అంటారా, ఎట్లో అంతా ముందు ఎన్నో చెప్తా ఉంటారు, అన్ని పెట్టుకోకూడదు. కడుపు తెచ్చినాం ఆ సంగతి. అసలు ఏం పని చేస్తాను? నేను బీరాలు పని చేస్తాను. ఎంత వస్తాయి రోజుకి? రోజు 200. మరి ఆ 200 పెట్టి అన్నా క్యాంటీన్ లేకపోతే బయట తినాలంటే ఏంటి పరిస్థితి? బయట తింటామండి, 100 రూపాయలు అయింది బయట. మరి ఇంటికి తీసుకెళ్ళేది ఆ పూలు వచ్చేదే 200. ఆ 200 మరి పిల్లలకి బట్టలు ఖర్చు చేయాలి. 50 వాళ్ళు తీసుకొని 120. మరి లాస్ట్ అంటే గత 5 సంవత్సరాలు మూసేశారు కదా, అప్పుడేంటి పరిస్థితి? విషయం చెప్తాంటారా, బాబు గారు వచ్చేసి ఆయన అప్పుడు తమిళనాడులో పెట్టారని చెప్పి ఆయన పెట్టాడు. అప్పటి నుంచి బాగుంది. ఇప్పుడు మరి గత 5 సంవత్సరాలు వీళ్ళు పెట్టకపోగా ఆపేసి, కట్టిన వాటిని కూడా ఆపేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి పెడుతుంటే ఇది వేస్ట్, ఇది ఎందుకు పనికిరాదు, దీని వల్ల ఉపయోగం ఏంటి అంటున్నారు. ఎవరన్నారు అన్నమాట, ఎవరన్నారు? గిట్నోళ్ళు ఎన్నో అంటారు, సరిపోద్దా? కాదండి, గిట్నోళ్ళు ఎన్నో అంటారు, సరిపోద్దా? తినేవాళ్ళు బాగా తెలుసు, అడుగు తింటే బాగా తెలుసు అండి. అంటే వాళ్ళు పెట్టకపోగా పెట్టే వాళ్ళని కూడా విమర్శించడం కరెక్ట్? అదే చెడగొడతాం అదే. జనాల ఆధారం పెరుగుతుంది, రేపు మళ్ళీ నీకు ఓట్లు ఆడబడతాయో అని వాళ్ళు తప్పు. చాలా కడుపు అన్నం తింటున్నాము, ఆ 5 రూపాయలకి అన్నం పెట్టాలంటే ఎంత గ్రేట్ అంటే పార్టీ గృహం కాబట్టి ఏదో ఆదాయం చూపిస్తున్నాడు, కడుపు నింపుతున్నాడు మొత్తానికి. పార్టీ ఎలా ఉంది అన్నా క్యాంటీన్ ఇప్పుడు? అన్నా క్యాంటీన్ బాగుందా? భోజనం ఎంత తీసుకుంటున్నారు? డబ్బులు ఏం తీసుకోరు, ఏం లేదు, అన్నం పెడతారు తినిపోతారు. ఓకే, మరి అసలు అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకి భోజనం అన్నారు కదా, ఇప్పుడు వేస్ట్, అది ఎందుకు పనికిరాని అన్నారు? బాగుందా భోజనం? భోజనం బాగుంది అనకూడదు, ఎవరు అన్నది బాగుందా భోజనం? గత 5 సంవత్సరాలు ఉన్న అన్నా క్యాంటీన్ ని మూసేసి ఇప్పుడు తిరిగి మళ్ళీ పేదవాళ్ళు అన్నం పెడతా ఉంటే ఆయన పుణ్యాన్ని అందరు బతుకుతున్నారు, ఆయన పుణ్యాన్ని బాగా అందరు బతుకుతున్నారు. బాగుంది. మరి చంద్రబాబు నాయుడు సరికి చేయట్లేదు అంటున్నారు. బాగుంది. ఎట్లా ఉపయోగపడుతుంది నీకు అన్నా అవన్నీ గిట్ల మాటలు కానీ బాగుంది భోజనం, సూపర్ గా. సరే 5 రూపాయలకే కదా అని ఏదో ఒకటి పెడితే పెడదాం, లేకపోతే లేదు అన్నట్టుగా రుచి పసి లేకుండా పెడుతున్నారా? బాగుంది, ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. బాబాయ్ ఏం చేస్తుంటారు మీరు? వృద్ధాశ్రమంలో ఉంటుంది. వృద్ధాశ్రమంలో ఉంటారు. ఓకే, ఎట్లా ఉంది మీకు అన్నా క్యాంటీన్? బాగానే ఉంది. ఓకే, ఇది వేస్ట్ అంటున్నారు కదా చాలా మంది, పెట్టడం భోజనం పూరి అంతా బాగానే ఉంది. బయట చాలా ఖర్చు అయింది, అంత ఖర్చు తట్టుకోలేక అంటే మీలాగా అంటే ఏ పని చేసుకోలేక లేదంటే వచ్చేటువంటి దాంట్లో కొంచెం డబ్బులు పెట్టి తిందామని ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా ఏదో ముష్టోళ్ళకి వేసినట్టు వేస్తున్నారు, అది పెద్ద విషయం అని చెప్పి మాట్లాడటం కరెక్టేనా? కాదు, గత 5 సంవత్సరాలు పూసేశారు కదా, అప్పుడేంటి అప్పుడు ఏమనిపించింది? మరి అప్పుడు గత 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టకపోగా పెట్టే వాళ్ళని కూడా దానిదే ఉందిలే అని తీసి పారేయటం, అది వేస్ట్ అని చెప్పడం, ఏదో భిక్షగాలకి వేసినట్టు వేస్తున్నారని చెప్పడం కరెక్టేనా అలా మాట్లాడటం? ఇదే భోజనం మీరు బయట చేయాలంటే ఏంది బాబా పరిస్థితి? బయట భోజనం పార్సలే 100 రూపాయలు, ఇక్కడైతే 5 రూపాయలు. ఇక్కడే బాగుందంట. మీరు ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చారు కదా, ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఓల్డేజ్ హోమ్ అక్కడ పెట్టి అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా? ఇక్కడనే బాగుంటుంది. అంటే మీరు ఇక నెల అంతా కూడా ఆ పెన్షన్ డబ్బుల మీద ఉండటమే అంతే. మరి మీరు అలాంటి వాళ్ళకి చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది కదా, మరి దాన్ని కూడా అలా మాట్లాడటం కరెక్ట్ అంటారా? తప్పు.